సమయం ఏంటంటే 9 గంటలకు వస్తాను అని చెప్పాను. అయ్యారు 2 నిమిషాలు ముందే ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే మనం టైం పాటించుకోవాలి. మీరు కూడా టైము పాటించుకోవాలి. మరి టైం పాటిస్తే దేవుడు ఇష్టపడతాడు, మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సరే, మనసును ధైర్యం తెచ్చుకుని మనం ముందుకు సాగే ముందు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. ఏమంటే, యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఒకసారి చెప్పడం కూడా దేవుని భయపడతాం. ఆగకుండా కొట్టాలి. తండ్రైన దేవునికి, కుమారుడైన క్రీస్తు ప్రభు వారికి, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి పూర్వమును ఇప్పుడును ఎల్లప్పుడును సర్వయుగములకు సకల యుగములకు యుగయుగములకు త్రియేక దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అలాగే నాతోటి చదువుకునేటువంటి దైవ సేవకులకు ప్రత్యేకంగా వారందరికీ కూడా వందనాలు. లోపలికి వచ్చేయండి, అయ్యగారికి వచ్చి చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, ఎవరంటే మనం చెప్పండి. మనం ఎవరి కొరకు కనిపెడుతున్నాం? ఇక్కడ ఎవరి కొరకు మనం ఆశ పెట్టుకుని ఉన్నాం? మనం ఎవరి కొరకు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే దేవుని కొరకే కూర్చున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకోవడం వల్ల మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, అన్నీ ఉన్నాయి, పరలోకం ఉంది. అంటే ఎవరి కొరకు కనిపెట్టినా ఏది కూడా జరగదు. ఎవరి గురించి ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. ఇప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా మీరందరూ కూడా మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఇప్పుడు ఎక్కడ మనకి ధైర్యం అనేది లేదు. పరిస్థితులను బట్టి పోరాటాలు, ఇబ్బందులు, పరిస్థితులు, మనసు చెడిన బ్రతుకు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎవరు మనసు చాలా నిబ్బరంగా ఉండాలి ఏ పరిస్థితులు వచ్చినా సరే. చాలామంది కొంచెం వ్యాధి వస్తే బాధపడతారు, లేదా కాస్త అప్పు వస్తే ఇబ్బంది పడతారు, సమస్యలు ఏదైనా మీద పడితే ఇంకా అసలు తట్టుకోలేరు, ఎవరు కూడా వారిని ఓదార్చలేరు, చెప్పలేము కూడా. అట్లాంటి పరిస్థితులు ఉంటే కాదు, మనస్సును ధైర్యం తెచ్చుకుని మన పని జరిగించుకోవాలి, నిబ్బరంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీ మనసు పడవకూడదు. అన్నిటికంటే ఘోరమైంది ఏమన్నాడు? ఈ మనసే. చిన్నప్పుడు చిన్న బాబుగా ఉన్నప్పుడే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బాల్యము నుండి మనుషుడు మనసు చెడిపోయింది, హృదయం అంతా చెడిపోయింది అన్నాడు. కానీ దీన్ని బాగు చేసుకోవడానికి ఎక్కడికి వచ్చామంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో ఉండడం కొరకే వచ్చాం. కొట్టని చప్పట్లు వస్తాయి. 7 మాటలు చెప్పేసి మీకు ముగింపు చేస్తాను. ఇప్పుడు ఈ మనస్సున ధైర్యం ఎలా వచ్చింది? మనకి దేవుని వాక్యం ద్వారా వచ్చింది, ప్రార్థన ద్వారా వచ్చింది, ఆయనతో సహవాసం ద్వారా వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా వచ్చింది. లేకపోతే ఈ ధైర్యం ఎక్కడదండి బాబు? ఒకప్పుడు మంది రాయపాడు అయ్యారు తెలుసు బాగా. రాయపాడు ఆ పుంతగట్టు వెళ్ళాలంటే నాకు చాలా గుండెకెళ్ళి ఇలా ఉండి, ఎందుకంటే చచ్చిన శవాలు బాధపడతారు కదా పుంతలను. అసలు అక్కడికి వెళ్ళేసరికి ఎవరైనా తోడు రావాలి, నాకు అంత బిరుగు అనమాట నేను. కానీ ఎప్పుడైతే సత్యములకు వచ్చానో, చీకటి వెళ్ళిపోయిందో, ధైర్యం వచ్చింది. మనసును నిబ్బరం చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ అద్దరిద్దరికి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఎవరు ఇవ్వగలరు ధైర్యం అంటే, ఎవరు ఓదార్చగలరు అంటే, ఎవరు నీకు కార్యాలు చేయగలరంటే మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభువే. దేవుని స్తోత్రం. అందుకే యోబు గ్రంథానికి వెళ్ళి మనం ఒక్క మాట చూద్దాం. 7 మాటలు చెప్తాను, 7 మాటలు రాసేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు సేవకులు కూడా ధైర్యం కలిగి పని జరిగించాలి. ఏమంటే సేవకులు కూడా ఏం చేయాలి? ధైర్యం కలిగి పని జరిగించాలి. మేము చాలా చోట్లకి వెళ్తాం, సువార్త యాత్రలు చేస్తాను, హాస్పిటల్ పరిచర్య ఉంది, పత్రికా పరిచర్యలు ఉన్నాయి. వెళ్తాం, ధైర్యంగా ఇస్తాం. తిట్టివాళ్ళు తిడతారు, తిట్టుతున్నప్పుడు కూడా ఇది వద్దండి, మాకు అవసరం లేదండి, థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తాం. అంటే ఎదురీకుడికి కూడా థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తాం. స్క్రీన్లో దేవుని ప్రేమ చూపిస్తాం. సువార్త దండయాత్రలకు వెళ్తే మా ఊర్లో ఎందుకు ఇది అలా ఇలా ఎన్నో రకాలు. కానీ మనసును ధైర్యం తెచ్చుకొని చిరునవ్వుతో వారిని పలకరించి వాళ్ళు మనకి ట్రాక్లోకి తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం ద్వారానే ఇవన్నీ మనకి ధైర్యం కలుగుతుంది. రెండవది 4వ అధ్యాయం యోబు గ్రంథం 6వ వచనంలో, నీ భక్తి
నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ దేవుని దగ్గరికి వచ్చిన వారులారా, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, మీకు అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అటు సేవకులు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, నీ భక్తి నీకు ఏం చేస్తుందంట? ధైర్యం పుట్టిస్తుంది. అధైర్యం అనేది లేదు, ధైర్యం. అసలు ఏం జరిగినా కానీ అసలు ఈ ధైర్యం ఎవరిచ్చారంటే ఆయన ఇచ్చారు. సేవకులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ ధైర్యం కలిగి ముందుకు వెళ్తున్నారు. ఎలా వచ్చింది అంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది. భక్తి ధైర్యం పుట్టిస్తుంది, భక్తి బ్రతుకనిస్తుంది, భక్తి జీవితాన్ని ఇస్తుంది, భక్తి నడకనిస్తుంది. భక్తి ఏం చేస్తుంది తెలుసా? లోకాన్ని దూరం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇదే భక్తి లేనప్పుడు మా జీవితాలు బాగాలేవు. ఇదే జీవితం పూజ చేసేవాడిని, గుండు కొట్టేవాడిని, గుడికి వెళ్ళేవాడిని, అన్నీ జరిగిపోయి. కానీ అన్ని పనులు మామూలే, అన్ని గొడవలు మామూలే, అన్ని మాటలు మామూలే, ఇవన్నీ ఇంకా అసలు ఎక్కడ సెట్టింగ్ లేదు అప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ భక్తి జీవితంలోకి వచ్చామో అప్పుడే మన రూట్లు మారిపోయాయి. లోకమంతా పెంటగా కనపడుతుంది. ఇప్పుడు యేసు జ్యోతిర్మయుడు కనుక వెలుగుమయమైన దేవుడి దగ్గర నిత్యము ఆనందం పొందుకుంటున్నాం. దేవుని స్తోత్ర. నేను కావచ్చు, మీరు కావచ్చు, నిత్యము సంతోషం ఉంది. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈ భక్తి జీవితానికి కొనసాగబడుతున్నప్పుడు యథార్థత అనేది కావాలి. యథార్థత అనేది లేకపోతే చాలా డేంజర్లో పడతాం. అవునంటే అవును, అవునంటే కాదు, కాదంటే అవునా? చెప్పండి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది టైం ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. మనం ఏదైనా మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు. మాట తప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మాట తప్పకూడదు. మన వాక్యం దగ్గరికి వచ్చాం, వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రోజునే మాట ఇచ్చాం, మాట తప్పకూడదు. అయ్యారు 9 అన్నాను, 9 గంటలకు వస్తాను, చూసుకున్నాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ముందే వచ్చేసాను. ముందు ఉండాలి. ఆదివారం వస్తే ముందు ఉండాలి, ఫ్రైడే ఉంటే ముందు ఉండాలి, ఉపవాస కొడుకులు ఎన్నిటికీ ముందు నేను ఉండాలి. ఎందరైతే ముందు యథార్థంగా వచ్చి కూర్చుంటారో వారికి కొల తీసి తూకం చూసి రావాల్సిన ఇవన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనలో ఉంది యథార్థత. సేవకులు కూడా మాట ఇస్తాం, తప్పిపోతాం. అట్లా ఉండకూడదు. యథార్థత మీద ఆధారపడి ఉంది నీ ప్రవర్తన బాగోకపోతే ఏమంటారు? వీడికి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా వీడి బుద్ధి మారదు, వీడి బతుకు మారదు ఏంటి అని చెప్పేసి చిరాకు పడతారు, కేకలేస్తాం. అదే ప్రవర్తన బాగుంటే ఎవరు ఈ అమ్మాయి, ఎవరు ఈ అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరండి, అబ్బో ప్రవర్తన బాగుంది, పద్ధతి బాగుంది, వీళ్ళని చూస్తే తల్లిదండ్రులు ఎవరో, ఎలాంటి వారు, ఎలాంటి పెంపకమో అర్థమవుతుంది అని ప్రవర్తన బట్టి కూడా తల్లిదండ్రులకి గౌరవం వస్తుంది. అలాగే మన ప్రవర్తన బాగుంటే దేవునికి మహిమ వస్తుంది, సంఘానికి సేవకుడికి కూడా మంచి పేరు వస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ప్రవర్తన ఒక్కరు సంఘంలో ఏదైనా ఇబ్బంది జరిగే పరిస్థితులు జరిగితే దాన్ని బట్టి సేవకుడికి అన్నిటికీ కూడా ఇబ్బందులే. కానీ ప్రవర్తన జాగ్రత్త పడండి. ప్రవర్తన అయితే నీవు నిరీక్షణ కలిగే ఆధారం ఎవరంటే యేసు. మన నిరీక్షణ ఎక్కడికి వెళ్తాం మనం? ఈ యాత్రా ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. ఈవేళ ఏదో ఇక్కడ స్టాండర్డ్ అయిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ నిరీక్షణ ఇదంతా దేవుని దగ్గరికి వెళ్ళడానికి. బంగారం ఉంది, డబ్బు ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏం పర్లేదు, సెటిల్ అయిపోయాం, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ విడిచిపెట్టి వితిన్ సెకండ్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న జీవితం కొద్ది జీవితం, చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మనం జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలోనూ నీ భక్తి ఎందుకు చేస్తున్నావు అంటే నీకు ధైర్యం పుట్టించి నిన్ను నిలబెట్టడానికి. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఆ భక్తి ప్రకారంగా అక్కడికి నిరీక్షణ కలిగి ఆధారం కలిగిన భక్తిని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏదో తేలిగ్గా యేసుబాబుని నమ్మేసుకున్నాం వెళ్ళిపోతాం అని కూడా కరెక్ట్ కాదు. చాలామంది నమ్మేసాం. ఆదివారం దాకా మనం ఉంటారు, ఆదివారం వచ్చేదాకా
సోమవారం నుంచి చూస్తే ఇంకా అస్తవ్యస్తమైన మాటలు, పరిస్థితులు, ఒకరి మీద ఒకరు సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటారు. కానీ జాగ్రత్త పడండి. ఇది రెండవ మాట. ఇది మూడోది కీర్తన గ్రంథం తీసుకోండి. కీర్తన 27:14. నేను క్లుప్తంగా చెప్పేసి ఆ టైంకి ఇచ్చేస్తాను. ఏమండి కదమ్మా 27 కీర్తన గ్రంథము 14 చెప్తాను. పైనుంచి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకునము. యెహోవా కొరకు మళ్ళా ఇక్కడ ఇదే మాట. మొట్టమొదట అదే మాట, ఇక్కడ రెండవదిగా చూస్తే ఇదే మాట. అంటే ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి మనం చెప్పండి? యేసయ్య కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన దగ్గర కనిపెట్టుకుంటే అన్నీ వస్తాయి. వాక్యం దగ్గర కూర్చుంటే అన్నీ వస్తాయి. కాస్త మోకాళ్ళు వచ్చితే అన్నీ వస్తాయి. కాస్త కన్నీళ్ళు కలిస్తే అన్నీ వస్తాయి. దేవుడితో సహవాసం చేస్తే అన్నీ వస్తాయి. ఇక్కడ సమయం గడుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అన్నాడు కదా, సమయాన్ని పోనివద్దు, దాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. అంటే బైబిల్లో లేని అంటే ఏమీ లేవు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యాలన్నీ లోపల హృదయంలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే స్పీడ్ బ్రేకర్. ఏంటిది? స్పీడ్ బ్రేకర్. ఏదైనా పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి, పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయంటే కనుక వెంటనే వాక్యం జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకొని హృదయమును నింబరంగా ఉంచు. ఇది హృదయం అప్పటికప్పుడు వేదన చెందుద్ది, బాధపడతాం, చాలా ఇబ్బందులు. పిల్లలు కరెక్ట్గా లేరు. ఇప్పుడు వాళ్ళని బట్టి యాతన, భర్తలు బట్టి భార్యలను బట్టి కూడా యాతన జరుగుతుంది. చాలా ఇబ్బందులు జరిగిపోతుంది. హృదయం అంతా గందరగోళం అయిపోతుంది. స్టడీ లేదు. ఇటు మీకే కాదు, ఇటు సేవకులకు కూడా. అలాగే ఆత్మలు రాకపోతే ఓ బాధ. ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇదిగో అదిగో అంటూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు, ఎన్నో శాఖలు చెబుతూ ఉంటారు. సేవకులు పడే తిప్పులు ఇన్ని అన్నీ కాదు. పైకి చూస్తే ప్రసాద్ గారు మేము డ్రెస్సులు కోట్లు బాగుంటాయి, మాకు ఏమంటే డ్రెస్ బాగుంటుంది, ఆ లోపల హృదయంలో ఉంటుంది, అన్నీ ఉంటాయి, చాలా ఇబ్బందులు. ఏంటి ఏమ్మా, ఎందుకమ్మా, ఇద్దరు ఎందుకు మానేశారు ప్రార్థనకి, ఆదివారం ఎందుకు మానాలి అని చెప్పంటే, అయ్యారు రాత్రి వాటర్ రాలేదండి అని. ఏం రాలేదంట? వాటర్ రాకపోతే మందిరం మానేస్తావా? ఏం దొరుకుతున్నాయండి, ఏం శాఖలు రకరకాల. అదే వాటర్ రాకపోతే జాబ్కు మానేస్తారు, పనులు మానేస్తారు, మాత్రం ఏదో ఒకటి వంక. కానీ హృదయాన్ని నింపని ఉంచుకుని దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం నిలబడితే దేవుని పని జరుగుద్ది. సేవకుడు బాగుంటాడు, మీరు బాగుంటారు, మీరు నిలబడాలి. స్థిరమైన మనసు, నిబ్బరం కలిగిన మనసు, ఆయన కొరకు కనిపెట్టుకునే వారుగా మీరు ఉండాలి. అలా లేకపోతే ఎంత వాక్యం అన్నా, ఎన్ని రోజులు భర్తీ చేసినా ఎక్కడ వేసిన గమ్ములు అక్కడే ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు అలా ఉండకూడదు. మరి ఈరోజు దేవుడు ఇస్తున్న మూడో మాటది. 4వ మాట చూడండి, సామెతల గ్రంథం 7 మాటలు చెప్తానని చెప్పానుగా మీకు. ఆ 7 మాటలు చెప్తారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బాహుధైర్యం పుట్టిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, యెహోవా యందు ఏముండాలంట? భయము, రెండు ఉండాలి. ఇప్పుడు భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. ఏమండి ప్రతి ఒక్కరు మనం స్కాన్ చేస్తారు. మన ఇంట్లోంచి బయటికి వెళ్తున్నామంటే స్కాన్ చేస్తారు. వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు, దేవుని దగ్గర ఉన్నారు, కరెక్టేనా కాదా స్కాన్ చేస్తారు. మన ప్రవర్తన లేకపోతే పరిస్థితులు బాగోలేకపోతే వాళ్ళు 10 మందికి చెప్తారు. అందుకే జాగ్రత్త పడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు, కుటుంబానికి అంత బాగుంటుంది. నీకు బాహుధైర్యం, తిరిగి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అది దేవునికి కావాల్సింది ఏంటంటే మహిమ.
మహిమ మన లోపల నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏం పెట్టలేదు చూసారా, సిలువ పెట్టలేదు, ఈ బొమ్మలు పెట్టలేదు, ఏం లేదు. కారణం ఏంటి? వాక్యం పెట్టుకున్నారు. ఏంటి కారణం ఏంటి అంటే దేవుడు ఎక్కడున్నాడు? మనమే కదా ఆలయం, మనమే ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడనియో మీరు ఎరుగురా. ఎవడైనాను నా ఆలయమును పాడు చేసినాడని నేను వాడిని పాడు చేస్తాను. మీరే దేవుని ఆలయం అని చెప్తాను. ఇది పాడు చేయటం అంటే తలంపుల ద్వారా భక్తి జీవితం చెడి, లోకంలో పడి అనేక రకాలుగా ఇది చెడిపోతూ ఉంటుంది. అందుకే భక్తి ధైర్యం పుట్టిస్తుంది. ఈ భక్తి ఏం చేయాలంటే భయము భక్తి రెండు కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉంటే కనుక మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. పోరాటాలు లేవా, ఇబ్బందులు లేవా, అప్పులు లేవా, సమస్యలు లేవా, ఇవన్నీ ఉంటాయి. ఉండవండి, సేవకులుగా ఉన్నాయి, మనకేమున్నాయి, అందరికీ ఉంటాయి. కానీ ఉన్నా కానీ మనకు ధైర్యం ఉంది. ఇవాళ అయినా రేపైనా గట్టెక్కుతాం. గట్టెక్కించేవాడు ఉన్నాడు. ఏదేమైనా సరే పిలిచినాడు, తీసుకొచ్చినాడు, రక్షించినాడు. నమ్మదగిన దేవుడు కాబట్టి నీ ఇష్టం బాబు, ఇది నీ జీవితం, నీ ఇష్టం అని ఆయనకి సరెండర్ అయిపోతే అక్కడి నుంచి ఏ కార్యాలైనా చేసుకోగలడు. కొట్టని చెప్పండి సరే, ఏ కార్యాలైనా చేసుకోగలడు. మనం నిలబడితే ఆయన మన దగ్గర నిలబడతాడు. మనం నిలబడడం నేర్చుకుంటే ఆయన ఇవ్వడం నేర్చుకుంటాడు. మనం ఇవ్వడం నేర్చుకుంటే దానికి డబుల్ ఇవ్వడం నేర్చుకుంటాడు. ఇప్పుడు పట్టండి, దేవుని స్తోత్రం. అందుకొరకే భయము భక్తి రెండు కలిగి ఉండాలి. మేము కూడా, సేవకులు కూడా, మీరు కూడా భయము భక్తి రెండు. తర్వాత కీర్తన గ్రంథం 34:18 చూడండి. కీర్తన గ్రంథము 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఇప్పుడు మనసు విరిగి ప్రార్థన చేస్తారు, విరిగిపోతే కొన్ని సందర్భాలు అసలు మనసు సెట్ అవ్వదు, చాలా బాధ. ఊరికే అలా కూర్చున్నామా, ఇంకా కొలాయి ఇప్పేయవలసింది. ఏం కొలాయమ్మా, గజ్జల జల కారిపోతూ ఉంటాయి, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా వచ్చేస్తావో తెలియదు. ఇంకా అన్నీ కలిపి ఇక్కడే ఆయన దగ్గర కుమ్మరం చేసుకుంటాం, విరిగిపోతాం, నలిగిపోతాం. అక్కడ వస్తాడమ్మా దేవుని దగ్గరికి. దేవుని స్తోత్ర. నువ్వు విరిగి నలిగి ఉన్నావా, ఆయన నీకు దగ్గరగా సమీపంగా ఉంటాడు, రక్షిస్తాడు. విరగాలి విరగాలి విరగాలి, ఆయన కోసం విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. ఇంకో విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతిలో ఎన్ని రొట్టెలు పెట్టారు? ఎన్నమ్మా? 5 3 5 రొట్టెలు పెట్టారు. ఈ 5 రొట్టెలు ఒక చిన్నవాడు వచ్చాడు, చిన్న బాబుగాడు. 5 రొట్టెలు చిన్న బాబుగాడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ 5 రొట్టెలు ఎంతమందికి పంచాలంట? 5,000 మంది. కానీ ఈ 5 రొట్టెలు 5,000 మంది పంచాలి కదా. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఏదైనా జరుగుద్ది. ఆశీర్వదించే ముందు ఏం చేశాడు తెలుసా? ఆ రొట్టెను పట్టుకుని నిలిచాడు. దేవుని స్తోత్రం. ఎరగొడితేనే ఆశీర్వాదం. ఏంటి పరిస్థితి, బాధ ఏంటి, నాకేనా ఈ దుఃఖం, నాకేనా ఈ బ్రతుకు అని మీరు అనుకోవట్లేదు. ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు వెనకాడక్కర్లా. ఎన్ని వచ్చినాయో అన్ని తీయడానికి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ కొట్టండి అంతే. ఎన్ని వచ్చినాయో నీ మేరకు అన్ని తీసేసి డబుల్ ఆశీర్వాదం ఇవ్వగలవాడు. నువ్వు నిలబడంతే. వెరుగు వెరుగు. తర్వాత ఎన్నో మాట చెప్పాను, ఎన్ని మాటలు చెప్పాను రాసుకున్నానా? ఎవరు పెన్నం లేదు, కాగితం లేదు అన్నట్టుంది. 7 మాటలు చెప్తానన్నా. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం.
ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తనకు రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నందును. దేవుని స్తోత్రం. ఇక్కడ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. వ్యర్థమైన దాని మీద ఈడు దుష్టుడు ఏమంటాడంటే ఇది బాగా లాభం వస్తుంది అంటాడు, బాగా ఆశ చూపిస్తాడు. లోకం అంతా కూడా చాలా కలర్ఫుల్. యేసుక్రీస్తు ప్రభుకి చూపించాడు, పైకంట తీసుకెళ్ళి చూస్తున్నావా ఎంత బాగుందో చూడు యేసయ్య, నువ్వు నాకు మొక్కే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ లోకరాజ్యాలన్నీ నీ అన్నాడు. ఏంటి అంత కలర్ఫుల్? ఎవరు అసలు దేవుణ్ణే విడిచిపెట్టలేదండి సాతాను. ఇప్పుడు మన వాళ్ళు చాలా డిఫరెన్స్లో పడిపోతున్నారు తెలుసా. చాలా సిరిగిపోయిన ప్యాంటు 3 ఎంతండి 5,000 ఏంటి, మొత్తం సిరిగిపోయిన ప్యాంటు 3,000 4,000. మహాదారుణం. ఆడవాళ్ళకి వెనకాల కిటికీలు జాకెట్ అండి, లవ్ సింబల్ జాకెట్లు అండి, 5,000 కుట్టించుకుంటున్నారండి. ఇలా కూడా ఎంత దారుణమో. వ్యర్థమైన దాని మీద మనసు, ఎవరో ఏదో చేశారో మనం వాత పెట్టేసుకోవాలి. వ్యర్థమైన దాని మీద అస్సలు మనసు పెట్టకూడదు. ఏమండి ఎంత ఘోరానికి వెళ్ళిపోయారండి. సెల్ ఫోన్ పట్టుకుంటే దాంట్లో అసభ్యకరమైన దృశ్యాలు, వ్యర్థమైన చూడడమే. ఇప్పుడు 6 గంటల కానీ స్టార్ట్ అవుతుందండి, 12 గంటల దాకా ఏకదాటిగా నడుతూ ఉంటుందండి టీవీ. మీరు ఎవరు నాకు తెలుసు, దేవుని స్తోత్రం. మాకు ఉంది టీవీ, కానీ ఆన్ చేయండి. దేవుని స్తోత్రం ఉంది, ఆన్ చేయండి. ఒకవేళ ఆన్ చేస్తే కనుక వార్తలు ఏం జరుగుతున్నాయో చూసుకుంటా. ఈ మధ్య టీవీ కూడా చూడట్లేదు, ఇందులో వచ్చేస్తున్నాయి కదా, సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా. మా ఇది టీవీ 9లు ఆ 9లు ఈ 9లు అన్నీ వచ్చేస్తున్నాయి, సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. దాన్ని కూడా ముట్టుకోవట్లేదు. ఉంది అలాగే నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మొత్తం వ్యర్థమైన దాని మీద మనసు ఉంచకూడదు. ఏంటి సేవకులు కూడా పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వ్యర్థమైన దాని మీద మనసు ఉంచి. తెలుసా అండి, చాలా మంది ఉన్నారు పడిపోయిన వాళ్ళు. కొంచెం అవకాశం ఇచ్చామా శుభ్రంగా వాడేసుకుంటాడు, మొత్తం బాడీ అంతా వాడేసుకుంటాడు, జీవితం అంతా వాడేసుకుంటాడు. పడ్డ తర్వాత ఇదేనా నీ భక్తి అని మాట్లాడితే ఏమైపోతాం? గడిచిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సాక్ష్యాన్ని కాపాడుకుని ఒక్కసారి పడిపోయామంటే ఆ సాక్ష్యం అంతా ఏమైపోద్ది? మొత్తం నాశనం అయిపోద్ది. అందుకే వ్యర్థమైన మీద మనసు పెట్టకండి. ఒట్టండి ఊరికే ప్రమాణాలు చేస్తారు. ఇది డేంజర్. చాలా ఎట్లా పెట్టుకోకూడదు, ఒట్లు పెట్టుకోకూడదు. అదొకటి. కపటముగా ప్రమాణము చేయకయు అనే కపటమైన ప్రమాణాలు. ఏమన్నా ఎంతలో ఉన్నాం, దినం తెలియదు మాకెందుకు, మనం దేవుని దగ్గర ఎలా ఉన్నామో చూసుకోవాలంటే. ఏమండి 90 రకాలుగా మాట్లాడుతున్నాడు నీవు నేను భక్తి చేస్తున్నప్పుడు. ఏమండి అసలు ఎవరు విడిచిపెట్టాడు మనల్ని? భక్తి జీవితంలో ఎదిగే కోరితే మొత్తం రాళ్ళు తగులుతూనే ఉంటాయి. కాచే చెట్టుకి రాళ్ళు తగులుతాయా? కాయం చెట్టుకి తగులుతాయా? బాగా మామిడికాయలు కాస్తుంది చెట్టు, బాగున్నాయి, దారి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రాళ్ళు ఇచ్చి కొడతారు, కానీ అది కాయలు అవ్వడం మాందో. ఈడు నన్ను కొట్టాడు కదా, నేను పులుపుగా మారిపోతానని ఆ కాయ అనుకోదు, లేదా చేదుగా మారిపోతాను అనుకోదు. కొట్టుకోవడం కూడా స్పిరిట్ అందిస్తుంది. అదే మన జీవితం. దేవుని స్తోత్రం. అందుకే మనం జాగ్రత్త పడతాం. ఏ కొన్ని మాటలు చెప్తున్నాను క్లుప్తంగా, అయ్యగారు ఇచ్చిన మాటలు సమయాన్ని బట్టి వెళ్ళిపోతున్నాను నేను, లేకపోతే చాలా విషయాలు ఉంటాయి. అలాగే నిర్దోషమైన చేతులు, ఈ చేతులు, నిర్దోషమైన కాళ్ళు, నిర్దోషమైన కళ్ళు, నిర్దోషమైన బాడీ, సమస్తం టోటల్ కంప్లీట్గా యేసులో మారాలి. యేసులాగా మారాలి. మనం చూస్తే ప్రభు కనపడాలి. నిర్దోషమైన చేతులు అంటున్నాడు. ఈ చేతులు ఏదైనా వ్యర్థమైన దాన్ని పట్టుకుంటే ప్రభు దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఎలా ఎత్తుతావు? కాళ్ళు వ్యర్థమైన దానికి వెళితే ఆ ఇల్లు కాళ్ళతో సరిగ్గా ఎలా వస్తాం? ఇవన్నీ సరి చేసుకోవాల్సినవి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు, నిర్దోషంగా ఉండాలి, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. ఏమంటే చాలా భయపడుతూ ఉంటాం మేము.
మన లోపల యేసు కనపడాలి. దేవుని స్తోత్రం. ఏమంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పాలండి, ఇతరులు చెప్పాలండి. అలా దేవుని మహాకృపను బట్టి కొన్ని కుటుంబాల్లో వెళ్ళినప్పుడు అలా కూర్చుంటుంటే వారి బాడీలు షేక్ వచ్చేస్తున్నాయి, అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు ఎందుకు గజగజ వణికిపోతున్నారు. ఏంటంటే మీరు అడుగు పెట్టారు, యేసే వచ్చినట్టు ఉందండి అన్నారు. మనలో ఎవరు కనపడాలి చెప్పండి? ఇప్పుడు అర్థమవుతున్నాయి మాటలు. మనలో యేసే కనపడాలి. ఒక్కొక్కరు యేసులా మారిపోవాలి. ఈ దేవాలయంలో యేసును ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ దేవాలయంలో యేసు మాత్రమే ఉండాలి. వేరే ఆలోచన, వేరే విధమైన ఏది కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. అలా ఉండకూడదు. ఎవరేమైనా సరే, ఎవరేమన్నా సరే, ఎవరు ఏ పరిస్థితులు వచ్చినా సరే, మన భక్తి జీవితాన్ని మాత్రం కొనసాగించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఏ మాత్రం కూడా వెనుదిరగకూడదు, ఎవరిని చూడకూడదు. సేవకుడు వారం వారం చెప్తున్న మాటల్ని ధ్యానించుకోవాలి. వారం వారం ఏం చెప్పారు అది వారం అంతా. ఈరోజు వాక్యం ఇది చెప్పారు, అయ్యా ఇలా మాట్లాడేమని వారం అంతా ప్రార్థనలో పెట్టుకోవాలి. ఆ ప్రార్థనలో ధ్యానించుకున్న వాక్యాన్ని బట్టి మనం వారం వారం ఎదుగుతూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే హృదయము జాగ్రత్త, హృదయం బాగుండాలి. అందుకే నాటి యెహోవా వలన ఆశీర్వాదం అందుతాం. ఎక్కడ ఆశీర్వాదాలు ఏమి లేవు. పరిగెట్టాం 20 సంవత్సరాలు 21 సంవత్సరం వ్యాపారం మీద పరిగెట్టి చివరికి ఏం సంపాదించామంటే ఏమీ లేదు. చూడడానికి మంచి వ్యాపారం కనపడుతుంది, సరుకు కనపడుతుంది, అన్నీ ఉంటాయి, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గర అన్ని విడిచిపెట్టుకొచ్చామో దేవుడు అక్కడి నుంచి మమ్మల్ని జీరో చేశాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా 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 నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఒదిగిపోతే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఆయన కోసం నలిగిపోతే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది. మేలులు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆయన దగ్గర నుంచి. ఏదో పాట పాడతాం ఏంటండి, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమంతవరకు విడచిపోలేనయ్యా. ఇలా పాడుకుంటూ ఉంటాం. మేలులు అనుభవిస్తాం. మేలులు అనుభవించిన దానికి కృతజ్ఞత చెల్లించు. దేవుని స్తోత్రం. చివరి మాట యోహాను సువార్త 16:33 7 మాటలు చెప్తానన్నాను. క్లుప్తపరుస్తాను. దేవుని చిత్తమైతే ఒక గంటస్తే చాలా విషయాలు వస్తాయి. చదవండి. నా యందు మేము సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. చెప్పడం ఎవరు మహిమగా. నా యందు మీకు ఏం కలుగుతుందంట? కట్టలు డబ్బులు వస్తాయి అన్నాడా? ఇప్పుడు యేసుబాబు దగ్గర రండి, ఇది వస్తుంది అది వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టాడు. ముందు ఈ లోకంలో మనకి శ్రమ ఉంది, కానీ ధైర్యం తెచ్చుకుని పని జరిగించుకోలేదు. నా సమాధానం మీకు ఇస్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం. ఈ లోకంలో శ్రమలు ఎన్నో కోకోలలో. శ్రమలు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, శ్రమలు లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒకటి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే నా యందు మీకు సమాధానం కలుగుతుంది. సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆ సమాధానం కోరుకోండి, ఎప్పుడు ఎల్లప్పుడూ కోరుకోండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకమును నేను జయించి ఉన్నాను. ఇప్పుడు ఈ శ్రమలన్నీ వెళ్ళిపోవాలంటే ఒక మాట చెప్తాను, మీరు నిత్యము అలా ప్రార్థన చేసుకోండి. ఏంటి అంటే, ఈ శ్రమలో నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఈ వ్యాధిలో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అప్పులో తట్టుకోలేకపోతున్నాను,
నా కుటుంబ పరిస్థితుల్లో తట్టుకోలేకపోతున్నాను, ఇవన్నీ అసలు జయించలేకపోతున్నాను ప్రభువా, నా పక్షంగా నువ్వే జయించు. ఇది ఒక్కటి పట్టుకోండి, నా పక్షంగా నీవే జయించు. ఇంకో మాట, నీ పునరుత్థాన శక్తి ద్వారా నాకు జయించే శక్తిని దయచేయి. ఒకసారి చెప్పండి, నీ పునరుత్థాన శక్తి ద్వారా నేను జయించే శక్తి నాకు దయచేయి. జయించి తీరుతామంతే. దేవుని స్తోత్రం. జయ జీవితం ఇస్తాడంతే. ఓటమి పడిపోయిన స్థలం నుంచి లేపేవాడు, ఓటమిని ఆశీర్వాదంగా మార్చేవాడు. గుంటలో ఉన్న యేషోబుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలేదా? గొర్రెలు కాసుకొని దావీదుని తీసుకెళ్ళి అందరం ఎక్కించలేదా? ఇర్మియా గోతులో పడిపోతే సావు కూడా అయిపోయింది అనుకున్నాడు అంతే. అక్కడ కానీ తీసుకొచ్చి లేపి వాడుకోలేదా? వాడుకుంటాడండి, నిలబడాలి, వాడుకుంటాడు. అసలు ఎప్పుడు అనుకోలేదండి నేను ఆ సామాన్లు అమ్ముకుంటూ గడిచిపోతే లోకంలో వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ఇలా ఈ రీతిగా నేను నిలబడతాను నాకు తెలియదు. అసలు సావు బ్రతుకుల్లో కరెంట్ షాక్తో పడిపోయి సావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనము, ఆయన స్వరము, పరిస్థితులు బట్టి నేను మారడం జరిగింది. ఆ సావు బ్రతుకుల్లో చచ్చిపోతున్నాను, ఏమీ లేదు ఆధారము అన్నప్పుడు గోడ మీద చూపిస్తున్నాడు అయ్యారు మాటలు. ఏంటి? నేను స్థావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించును కానీ నన్ను మరణమునకు అప్పగించలేదు. అసలు బైబిల్లో ఉన్న సంగతి నాకు తెలియదండి. ఎక్కడున్నా తెలిసే మాటలు. కీర్తన గ్రంథము 117 అధ్యాయము 118 అధ్యాయము 17 వచనంలో ఉంటాయి. నా వాగ్దానం ఇదేనండి. ఆ రోజుని ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి నాకు తెలియదు. ఉన్నాయమ్మా? 118:17 వచనం. అదిగోండి, నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును కానీ ఆయన నన్ను మరణంకు అప్పగించిన సజీవుడిగా ఉంచాడు కదా. దేవుని స్తోత్రం. సేవకులు కూడా ఎన్నో పోరాటాల మధ్యలో ఎప్పుడో యాక్సిడెంట్ల ద్వారా ఆ ద్వారా ఈ ద్వారా ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళే, కానీ దేవాది దేవుడు కనికరించి ఆ గోతుల నుంచి లేపి సజీవ లెక్కలు ఉంచి వాడుకుంటున్నాడండి సేవకులు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులో నీలో నా నామాన్ని మహిమపరుచుకుంటానన్నాడు. ఇదిగో సువార్తికిన పాదాలు సుందరములు అంటున్నాడు. ఎంత గొప్ప విలువ ఇచ్చాడండి. ఆ దేవదూతలకి లేని పరిచర్య ఇక్కడ సేవకులకు అప్పగించాడు. ప్రతి ఒక్కరు నిలబడితే వాడుకుంటాడండి. పోరాటాలు ఉంటాయి కానీ జయించే శక్తి యేసయ్యా నేను జయించలేను, నీ పునరుత్థాన శక్తి ద్వారా నాకు జయించే శక్తిని దయచేయి. ఈ మాట సేవకులకి తీసుకోవచ్చు, మీరు తీసుకోండి. నీ పునరుత్థాన శక్తి ద్వారా నాకు జయించే శక్తిని దయచేయి. ఇది ప్రతిరోజు అడగాల సేవకులు. ఆ తర్వాత విశ్వాసాలు కావచ్చు, నీ స్థిరస్వత్వం కిందకి నేను రావాలి, నీ అధికారం కిందకి రావాలి, ఇవన్నీ అడగాలండి రోజులో. అలా అడిగి చూడండి, లైఫ్ మారిపోతుంది. లైఫ్ యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, ఇదిగో మనసు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి పని జరిగించుకుని ముందుకు సాగిపోవాలి. సాగిపోతే చాలా హ్యాపీనెస్. మీకు మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఒకరోజు స్వామి గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆ మీటింగ్ జరిగినాయి అద్భుతంగా, చాలా హ్యాపీ. ఒక ఆమె అంటే చిరిగిపోయిన చీర సంచి, సంత సంచి. ఆమె చూస్తే ఒక అడుక్కుని ఆమె ఆ స్థలానికి వచ్చి ఆ స్వార్థంతా విని చాలా సంతోషపడింది. ఆ స్వామి గారు ప్రకటించిన మాటలు బట్టి ఆమె హృదయంలో రేపబడింది. ఎప్పటి నుంచి వింటుందో తెలియదు కానీ మొత్తం మీద ఆమె ఆశపడింది. ఆమె స్వామి గారితో మాట్లాడాలన్నప్పుడు సరే రమ్మనండి మాట్లాడతానంటే ఆమె చూస్తే ఎలా ఉందండి, సరిపోయినా సారీ అడుక్కుని ఆమెలాగా ఉంది. ఆయన అనుకున్నాడంటే ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలాగా ఈమె నాతో మాట్లాడాలనుకుంటుంది అంటే, స్వామి అయ్య గారు ఇదిగో
ఇలాంటి కోరికలు కోటాలు మా ఊళ్ళో పెట్టాలి అన్నదంట. దేవుని స్తోత్రం. ఎవరేమే డబ్బు ఉన్నదా, ఏమైనా జాబ్ చేస్తుందా, మా ఊళ్ళో పెట్టాలని స్వామి గారు ఆశ్చర్యపోయాడంట. అమ్మా కోటాలు పెట్టాలంటే చాలా డబ్బు అవుతుందమ్మా, చాలా డబ్బు అవుతుందమ్మా. మరి పరిస్థితి నువ్వు చూస్తేనే ఎలా ఉన్నావు, సరే మనం చూద్దాంలే. అలా కాదండి స్వామి గారు, ఇదిగోండి నేను ఆపాస పని చేసి ఎప్పటి నుంచో దాసి 70,000 చేతులు పట్టుకున్నాను. ఇదిగో అయ్యారు 70,000 అని చెప్పి చేతులు పెట్టిందంట. కొట్టరా చాపట్ల. అయ్యా మా ఊళ్ళో కోటం పెట్టాలి మీరు. ఇదే కాదు, ఈ లోపల మీరు కోటం పెట్టే లోపల ఇంకో 10 ఏళ్ళు మళ్ళీ చేస్తాను, ఆ డబ్బులు కూడా తీసుకొచ్చిస్తాను, ఏమైనా మా ఊళ్ళో కోటలు పెట్టాలి. ఆ ఊరికి ఆమె స్వార్థాన్ని తీసుకెళ్ళి ఆ కోటలు పెట్టేసరికి 3 రోజులు కోటాలు పెట్టినప్పుడు అందరినీ పిలిచిందంట. ఎవరు రాలే, ఫస్ట్ రోజు ఎవరు రాలేదు. స్వామి అన్నారంట, ఏంటమ్మా ఎవరు రాలేదు, ఏంటి పరిస్థితి అంటే, అయ్యారు కంగారు పడకండి, ఈ రోజు నేను ఇంటింటికి వెళ్ళి చెప్పేస్తాను. ఎవరేమే చూడండి ఎంత ఆశ ఉందో లోపల. సరే ఇంటింటికి వెళ్ళిపోతానని చెప్పేసి పొద్దుటే వెళ్ళిపోయి, అమ్మా మీరు ఎవ్వరూ వంటలు చేసుకోవద్దు, పొద్దున్న కూటం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంకాలం ఉంది, పొద్దున్న మధ్యాహ్నం భోజనాలు అక్కడే వచ్చేయండి అంటే మొత్తం తాళాలు ఉంచుతారండి. అదే దేవుని స్తోత్రం. వచ్చేస్తే ఈవిడ డబ్బంతా ఎక్కడే పాసు పని చేసి సంపాదించే డబ్బు. అలాగే 3 రోజులు భోజనాలు పెట్టి మొత్తానికి కోటాలు జరిగిపోయినాయి. ఎవరైనా మారు మనసు పొందారంటే ఎవరో లేరు. కొంతమంది అడ్డుకున్నారు, కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది గొడవ చేశారు. కానీ స్వార్థ అయిపోయింది, మొత్తం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. ఆమె ఇంత భారం కలిగి ఉంది కదా, ఆమె కుటుంబం పెట్టింది కదా, ఇంత డబ్బు ఇచ్చింది కదా, మరి సేవకుడు సేవ చేస్తుంటే మన సంగతి ఏంటి, మన సంగతి ఏంటి ఆలోచించండి. ఒక దశభాగం అనేది ఉంది కదా, 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఏమో సేవకుంటే 10 రూపాయలు మీది, అంతేనా? చెప్పండి అమ్మా, నేను చెప్పింది కరెక్టే కాదా? 90 రూపాయలు మీది, 10 రూపాయలు సేవక. ఇది దొంగిలించండి. శుభార్త నిమిత్తమే ఇది అవసరం. ఒకవేళ ఈ 10 రూపాయలే ఇవ్వండి అని చెప్పేసి కొత్త నిబంధనలు చెప్పట్లా, నువ్వు వర్తిల్లిన కొలది అన్నమాట. ఇలా చేయండి, స్వార్థ బాగా జరుగుద్ది, మంచిగా చాలా హ్యాపీగా ఎదురుకి వెళ్ళిపోవచ్చు. సేవకుడికి టెన్షన్ ఉండదు, మీరు కూడా వర్తిల్లుతూనే ఉంటారు. మీ చేతి పనులు దీవిస్తాడు, డబల్ ఆశీర్వాదం, డబల్ బ్లెస్సింగ్. వద్దంటే నీ ఇంటిని తట్టుతాయి కొట్టినప్పుడు చప్పట్లు, వద్దంటే నీ ఇంట్లోకి వస్తాయి. ఇది నేర్చుకోండి. మరొక రోజు స్వామి గారు చోట కుటుంబం పెడితే ఆ ఊరు ఒక పెద్ద మనిషి వచ్చి అతని దగ్గర స్వామి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా వాళ్ళు అల్లరి చేస్తారు, గొడవ చేస్తారయ్యా, తప్పు అయిపోయిందయ్యా, మంచి మాటలు చెప్పారు మీరు, ఆ రోజు నేను అన్నీ విన్నానయ్యా, వాళ్ళంతా గొడవ చేయడం విన్నానయ్యా, అయ్యా ఏమనుకోకయ్యా, ఈసారి మా ఊరు వచ్చి నాకు 30 ఎకరాల పొలం ఉందయ్యా, అది ఇచ్చేస్తాను అక్కడ కోటం పెట్టాడు అన్నాడు. ఎంతంటే నా పొలం ఉంది, మంచం మందిరం కట్టేయండి అన్నాడు. ఒక్క కూటము ఒక గ్రామాన్ని మార్చేస్తుంది. ఒక గ్రామాన్ని మార్చేయడం కాదు, మార్పు జరిగింది అక్కడ. ఒక్క వ్యక్తి ద్వారా ఏదో స్వార్థ జరిగితే ఎవరో ఒకళ్ళు ఎక్కడొక్కడ మార్పు జరుగుతారు. అది మీరు నిలబడాలి, సేవకులు నిలబెట్టాలి. అలా నిలబెట్టగలిగితే పరిచయం జరుగుతుంది. కొంచెం సమయం ఉంది, ఇంకా సైన్స్ లేదు, రేపు ఏం జరుగుతున్నా ఎవరికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కన్యమరియమ్మ గర్భాన్ని జన్మించి మాదిరి చూపించి పద్ధతులు చూపించి నా మార్గంలో మీరు నడవండి అని చెప్పేసి పాపము, శాపము, రోగము, దోషము, జన్మత కర్మత పాపములన్నీ ఆ కలవరి శిలువలో వేసేసుకుని రక్తంలో కడిగేసి కొట్టేసి బలి అర్పణయ్యి మనకి విడుదలించి ఆయన మరణించి పునరుద్ధరణగా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా రాబోతున్నాడు. వచ్చేయడానికి మనం సిద్ధపడవాలి. అనేక మందిని సిద్ధపడగలిగి తీసుకుని రావాలి.
ఎంతమంది తీసుకుంటున్నారు మీరు? మీరు వచ్చే వారంలో ఆదివారం ఒక్కొక్కరు పట్టుకురండి. ఎక్కువద్దు, ఒక్కొక్కరు తీసుకురండి. ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తంతో 20 మంది ఉంటారండి. ఆ 20 మంది ఇంకొక 20 మంది తీసుకొస్తాయి. హ్యాపీ. ఇది మళ్ళీ ఇది కదా, పైన అక్కడ వేసేసుకొచ్చింది. పర్లేదు, పైన మొత్తం ఖాళీ కదండి. పైన చర్చ అయిపోను కాక ఆమె చెప్పరా? మళ్ళా మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ప్రవచనం నెరవేరును కాక, ఇది వేల సంఘం అవును గాక, విస్తరించును గాక, అభివృద్ధి అవును గాక, వారి హృదయవాంఛలు పరీక్షను గాక, సేవకులు అడుగుపెట్టే స్థలాలు దీవించబడును గాక, సేవకుల సంఘాలు దీవించబడును గాక, వారికి నూతన ఆత్మలు కలుగును గాక, నూతన కుటుంబాలు వచ్చును గాక, సంఘాల విస్తరణలో వచ్చును గాక, ఇవన్నీ యేసు నామములో జరుగును గాక. నిశ్చయముగా జరుగుతాయి. ఇవన్నీ హృదయంలో ఉంచుకోండి. ఒక్క ఆమె చేసిన పరిచర్యలాగా మీరు ఉంటే చాలు, మేలు పొందుకుంటున్నాం. మన అంశం ఏంటి? మనసున ధైర్యం తెచ్చుకో. ఎక్కడ మొదలు పెట్టామా? యెహోవా కొరకు కనిపెట్టుకుని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నామని చెప్పేసి దేవుడు చెప్తున్న మాట మనం విన్నాం. అలాగే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మనం జీవించాలి. ప్రతి విషయం, ప్రతి మాట జ్ఞాపకంలో ఉంచుకోండి. అందుకే రాసుకోమని చెప్పాను నేను. 7 అంశాలు, 7 మాటలు మీకు ఇచ్చాను. ఈ మాటల ద్వారా మీరు ముందుకు సాగితే మనస్సులో ఎటువంటి పెట్టుకోకుండా హ్యాపీగా తగ్గిపోవచ్చు. ఈ మాటలన్నీ దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజునైనా దాసుని నిలబెట్టుకుని మీరే బోధించి మీరే మాట్లాడారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధైర్యం చెడిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటే భక్తి ఎలా ధైర్యం పుట్టిస్తుంది? ఆ ధైర్యం పుట్టించిన భక్తిని బట్టి ఈ జీవితాలు ఎలా మార్పు చెందుతాయి? ప్రభా, ఒక ఆవేదవరాలే పని చేసుకుని అన్ని స్వార్థను ఎలా ప్రకటించింది? సేవకులు పాదాలు ఎంత సుందరం, సేవ ఎలా జరగాలి, అన్ని విషయాల్లో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. విన్న వాక్యాన్ని పల్లెపల్లికి తీసుకొచ్చి సహాయం చేయమని నిజంగా దాసులు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ప్రసాదయ్య గారిని, కుటుంబాన్ని, సంఘాన్ని నిత్యంగా దీన్ని ఆశీర్వదించుకుని నేను అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకుండా నిత్యంగా ఆశీర్వదించుకొని వెళ్ళాలి. సహాయం దయచేయండి. నీ పునరుద్ధరణ శక్తి ద్వారా సమస్తం జయించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి మనవులు యేసు నామములో అడిగి పొంది ఉన్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.